ఇలా మసాలాస్ అన్నీ వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. కాసేపు మగ్గనివ్వాలి. కాస్త మూత పెట్టేసుకుందాం. ఇలా టమాటాని ప్యూరీ చేసుకోవాలి. మనకు సరిపడా మనకు ఎంత చేసుకోవాలనుకుంటే అన్ని టమాటాస్ తీసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. కర్బూజా గింజలు, కొబ్బరి మిక్సీ పట్టుకొని ఇలా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. వాటర్ వేసుకునే దానికన్నా పెరుగు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త వేసుకోవాలి. కాస్త పసుపు వేసుకోవాలి. కాస్త కారం, సరిపడా కారం, ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. మిరియాల పౌడర్, కర్రీకి సరిపడా సాల్ట్, కాస్త వాటర్ పోసుకోవాలి. కాస్త మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక కాస్త బేసన్ వేసుకోవాలి కర్రీ థిక్నెస్ గురించి. మనం ముందుగా తీసుకున్న టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. టమాటా పేస్ట్ వేసుకున్నాం కదా, అది పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఇదిగోండి ఇలా మగ్గాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి, కర్బూజా గింజల పెరుగు అవన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకొని కలపాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఇది కూడా కాసేపు మగ్గనించాలి. పేస్ట్ స్మెల్ వెళ్ళిపోవాలి, పచ్చివాసన. ఇంకాసేపు మగ్గనివ్వాలి. మగ్గాక నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇలా ఆయిల్ పైకి తేలాలి. ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ లూజ్గా ఉండాలి. గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, హోల్ గరం మసాలా. ఇలా మగ్గిన దాంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కోఫ్తాస్ వేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్న కోఫ్తాస్ వేసేసుకున్నాం కదా, కాస్త మగ్గాలి.